అరే ఏంది ధోని నా పాయింట్స్ టేబుల్ లో ఇలాంటి ట్విస్ట్ జరిగింది. నీ అవ్వ ఒక్కసారి ఇక్కడ ఐపీఎల్ కప్పు కొట్టుకున్న టీమ్ లే ఫస్ట్ లో ఉంది. మంచి ఫ్యాన్ బేస్ అండ్ ఐపీఎల్ కప్పు కొట్టిన టీం ఒక్కటి ఇక్కడ ఫస్ట్ లో లేదు. ఇదేమైనా మన దరిద్రమా లేకపోతే మన ప్లేయర్స్ మంచిగా ఆడలేదా? అరే ఉండబోయ్యా పాండ్యా, మీకన్నా 2 మ్యాచ్లు జరిగింది, మాకు 3 మ్యాచ్లు జరిగింది. నీ అవ్వ ఒక్క మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినా ప్రతి ఓడు నన్ను వేసుకుంటున్నాడు. ధోని ఫినిష్ చేయలేదు. లాస్ట్ ఓవర్ లో 20 రన్లు ఎలా కొట్టే చెప్పు? ఏదో లక్క కలిసి కొట్టే కయ్యేది. అరే ఉండే ధోని అన్న, కనీసం మీరైనా బోని అన్న కొట్టారు, మేము అది కూడా లేదే. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయినా మేమెవరికి చెప్పుకునేది? అరే పేరుకేమో స్ట్రాంగ్ టీము, ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడరు, కానీ టీమ్ లో మాత్రం అంతా T20 స్టార్సే. అటు బ్యాటింగ్ లో చూసినా తుస్సే, ఇటు బౌలింగ్ లో చూసినా తుస్సే. నేను కెప్టెన్ అయినప్పటి నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడలేదు. నా బాధ ఎవరు చెప్పుకునేది? అరే మీ పైన బాగుంది, లాస్ట్ 20 ఓవర్ల వరకు ఆడతారు, మా పని ఇంకా దారుణము. ఫస్ట్ మ్యాచ్ లో మా పిల్లగాలు కొట్టిన దూకుడుకి నీ అమ్మ మంచి కాటరమ్మ కొడుకులు అనుకున్నాను, కానీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా కాటరమ్మ కొడుకులు కాదు, కట్టె పుల్లలు. నీ విరిచితే పటక్కని విరిగిపోతారు. ఆ కట్టె పుల్లలో నా పనికి వస్తుంది, కానీ వీళ్ళొక్కడు కూడా పనికిరాని విధవులు. అరే టూత్ పేస్ట్ లో ఉంటుంది ఉప్పు, ఈసారి ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ తోపు. వహ్వా ఎట్లుంది ఆర్సీబీ దెబ్బ? మెగా ఆక్షన్ లో మంచి ప్లేయర్లే కొనలేదు అన్నారు, ఇప్పుడు నీ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఆర్సీబీ అంటారు బాపురే. జరిగిన 2 మ్యాచ్ల్లో వట్టిగానే పిసికి పడేశాం. అది ఎలాంటి టీమ్స్ ని? నెంబర్ 1 టీమ్స్ అయినటువంటి కోల్కతాని, చెన్నైని. ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చిండు, వరుసగా మ్యాచ్లు గెలిపిస్తుండు, పట్టితారంటారు బంచు. ఇక నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ తో చెప్పాల్సిన పనే లేదు, వాటిగానే బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తా. చికాగో బాయ్ వరుసగా మ్యాచ్లు కలుస్తున్నాం. రెడ్ చిప్ యాక్టివేటెడ్. ఎక్సర్ అంటే రెడ్ చిప్ అంటే ఎక్సర్. ఇప్పటికే 2 మ్యాచ్లు వట్టిగానే పిసికి పడేసా. అరే నెక్స్ట్ మ్యాచ్ చెన్నై తో చికాగో బాయ్ వట్టిగానే పిసికి పడేస్తా. నంబర్ 1 పాయింట్స్ టేబుల్ లో కంటిన్యూ చేస్తాం. అరే ఇప్పటికే సిఎస్కే కి ఎస్ఆర్హెచ్ కేమో 3 మ్యాచ్లు జరిగింది, మాకు మాత్రం 1 మ్యాచ్ అయింది. ఆ 1 మ్యాచ్ ని ఈజీగా బొంద పెట్టాము. లేకపోయింటే ఆర్సీబీని ఢిల్లీని వట్టిగానే తన్నేసి పాయింట్స్ టేబుల్ నెంబర్ 1 కి వెళ్ళిపోయే వాళ్ళము. అయ్యర్ అంటే కప్పు అంటే అయ్యర్. నీ అవ్వ ఈసారి ఐపీఎల్ కప్పు లోడింగ్. అరే ఈ లక్నో ఏమైనా తక్కువ? జరిగిన 2 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ గెలిచే మ్యాచ్ ని పోగొట్టుకున్నాం, ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ని వట్టిగానే పిసికి పడేసాం. ఈ పంజాబ్ పై వట్టిగానే పిసికేసి ఈ లక్నో పవర్ ఏంటో చూపిస్తాం. అంతంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే వరుసగా 2 మ్యాచ్లు బొంద పెట్టారు, అయినా కంబ్యాక్ ఇచ్చాం. అది రాజస్థాన్ అంటే అది ఎలాంటి టీం పై కంబ్యాక్ ఇచ్చాం? చెన్నై పై. ఒక్కసారి గెలుపు మొదలు పెట్టాక మమ్మల్ని ఆపే మగాడంటూ ఎవరు ఉండడు. బ్రేకులు లేని బుల్డోజర్లు, నీ అవ్వ తొక్కిపారు దొబ్బుతా. అరే మేమేమైనా తక్కువ? లాస్ట్ సీజనే కప్పు కొట్టింది, నీ అవ్వ మా దగ్గర ఉన్నదంతా స్టార్ ప్లేయర్స్, వట్టిగానే బొంద పెడతా. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన సెకండ్ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ ఇచ్చాము అట్లుంటుంది మరి కేకేఆర్ తోని. కలకత్తా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.